తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఖాజా అడిగి తెలుసుకుందాం. ఖాజా, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లయినా 8తో ఆగిందా మృతుల సంఖ్య? ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే ఘటనా స్థలంలో స్టీల్ ప్లాంట్ అధికారులతో పాటు అక్కడ ప్రజాప్రతినిధులు హోంమంత్రి అనిత భారత్ తో పాటు జిల్లా కలెక్టర్ కూడా పరిశీలించారు. ప్రమాదం గల కారణాలు ఆరా తీశారు. అయితే కాసేపటి క్రితమే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ ఎయిర్పోర్ట్ జరుగుతుంది. అక్కడ నుంచి స్టీల్ ప్లాంట్ బయలుదేరుతూ మరి కాసేపట్లో ఆయన స్టీల్ ప్లాంట్ అని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత క్షతగాత్రులను పరామర్శిస్తారు. అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. ఆ 6 క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే వారిలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికుల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు వారికి అంటే సాధ్యమైనంత అవసరమైన వైద్య సదుపాయం అందించాలని పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందించాలన్నా ఆ క్రమంలో వైద్యుల ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. విశాఖలోని 7 తో పాటు కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు 8 మృతదేహాలు స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రి మాతృ వద్ద ఉన్నాయి. అది పూర్తి స్థాయిలో తమకు పరిహారం ప్రకటించిన తర్వాతే అక్కడ నుంచి మృతదేహాలను తరలించాలని అక్కడ బాధిత కుటుంబాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో కుమారస్వామి అక్కడికి వెళ్లి పరామర్శించిన తర్వాత అక్కడ నుంచి బాడీలు కేజీహెచ్ బాక్సీకి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. రేపు మంత్రి నారా లోకేష్ తో పాటు మరికొంతమంది మంత్రులు స్టీల్ ప్లాంట్ సందర్శించి బాధితులను పరామర్శించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా.